క్షమిస్తున్నాం. తిరిగి రాత్రికాల సమయంలో మేము మీ మాటలు ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మేము ఏ స్థితిలో ఉన్నామో ఆయన మీరు వెలిగినటువంటి వాడవు, మా స్థితిగతులను మార్చగలిగినటువంటి వాడవు. దుఃఖంలో సంతోషాన్ని, మరణంలో జీవాన్ని, చీకటిలో వెలుగును, శాపంలో ఆశీర్వాదాన్ని మీరు ఇవ్వగలిగినటువంటి సమర్థులను మనం వాటిని స్తోత్రాచరిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం బైబిల్ స్టడీలో వాక్యం కాకుండా ఒక ప్రత్యేక సందేశాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుతున్నాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునను. యేసు లేచి అతని వెంట వెళ్ళాను, ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. దీని కంటిన్యూషన్ మళ్ళీ మనకు 23 నుండి 26 వచ్చిన వరకు కనబడుతుంది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చినట్టు చూస్తారు. జరిగినటువంటి సంఘటన గురించి మార్కు, లూకా కూడా వారి సువార్తల్లో రాశారు. ఈ భాగం మళ్ళీ మనకు మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుండి 43 వరకు, లూకా సువార్త 8వ అధ్యాయం 40 నుండి 48 వరకు చదువుకున్నప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలు అక్కడ కూడా మనము చూస్తాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి. మరి ఎవరు ఈ వ్యక్తి, దేనికి అధికారి అని ప్రశ్న మనం వేసుకున్నట్లయితే ఇంకొంచెం క్లారిటీగా స్పష్టంగా మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి. సమాజ మందిరపు అధికారులలో యాయీరు అను ఒకడు వచ్చింది. చూడండి, ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే ఈ అధికారి ఎవరు అంటే సమాజ మందిరపు అధికారులలో ఒకటిగా ఉన్నాడు. ఇతని పేరేంటో అనేది కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏం పేరట? యాయీరు. మత్తయి ఆ 2 విషయాలు రాయలేదు. అధికారి ఒక అన్నట్టు రాశాడు, కానీ ఆయన దేనికి అధికారి అనేటువంటిది, ఆయన పేరేంటో అన్నట్టు మత్తయి రాయలేదు. మార్కు ఎంతో స్పష్టంగా అధికారం గురించి రాస్తాము. సమాజ మందిరపు అధికారుల్లో ఒకడు వచ్చి చదవండి కదా. నా చిన్న కుమార్తె చావునై ఉన్నది, పిల్లల మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట మనం చూస్తాము. ఒక నిమిషం. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. అంటే ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే సముద్ర తీర ప్రాంతంలో జరిగింది. యేసుక్రీస్తు ప్రభు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నప్పుడు మరి ఆయనతో కూడా చాలామంది ఉన్నారు.
చూడండి, పై వచ్చిన మనం చదివినప్పుడు, యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చింది. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ సముద్ర ప్రాంతంలో, తీర ప్రాంతంలో ఈ సంఘటన జరుగుతారు. మరి అంతమంది యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఈ యాయీరు అనేటువంటి అధికారి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే, అధికారి యాయీరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ఇక్కడ యాయీరు యొక్క హంబల్నెస్, దీనత్వం అనేటువంటిది మనం చూస్తాం. ఆ రోజుల్లో సమాజపు మందిరపు అధికారులు ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువును అపార్థం చేస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు, అపహాసం చేసినటువంటి వాళ్ళుగా ఉన్నారు, ఆయన్ని విమర్శించినటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి ఆదినాల్లో ఈ సమాజ మందిరపు అధికారి ప్రభువు దగ్గరికి వచ్చి బహు జన సమూహం ఎదుట ప్రభువు పాదాల మీద పడతారు. చూడండి ఎంత దీనత్వాన్ని ఆయన కనపరుస్తున్నాడు అనేటువంటిది మనము ఇక్కడ చూస్తాము. నేను సమాజ మందిరానికి అధికారిగా ఉండి ఈయన పాదాల మీద పడితే జన సమూహం నన్ను చూసి తక్కువగా అనుకుంటారు కదా అనేటువంటి తలంపు ఈయనకి లేదు, అనేటువంటి ఆలోచన రావట్లేదు. అంతమంది జనసమూహం ఉన్నప్పటికీ యేసు ప్రభు యొక్క పాదాల మీద పడతాను. ఇందులో ఆయన యొక్క దీనత్వం అనేటువంటిది మనం చూడవచ్చు. తర్వాత తన కుమార్తె పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ అంత గొప్పగా బలవంతము చేస్తారు. ఎందుకో తెలుసా, ఇక్కడ చిన్న కుమార్తె అని మనం చదువుతున్నాం. చిన్న కుమార్తె అంటే సహజంగా మనం ఏమనుకుంటాం, ఇంకో కుమార్తె ఉండొచ్చు, పెద్ద కుమార్తె కూడా ఉండొచ్చు అనుకుంటాం. కానీ లూకా దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమని రాశాడంటే, చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 42వ వచనం చదువుతున్నాం. 42వ వచనం, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధమై. ఎంతమంది ఉన్నారు కుమార్తెలు? ఒకే కుమార్తె. ఎన్ని సంవత్సరాలట? 12 years. ఒకే ఒక కుమార్తె 12 సంవత్సరాలు ఎంతో ప్రేమతో చూసుకుంటా వచ్చు. ఓన్లీ వన్ డాటర్ ఈ హ్యాడ్. ఒకే ఒక కుమార్తెను ఆయన, ఆ కుమార్తెను ఎంతగానో ప్రేమించు. ఆమె మరణించేటువంటి సమయంలో మరి యాయీరు ఎంతో దుఃఖపడతాడు. ప్రభు దగ్గరికి వచ్చి మనుషుల గురించి ఆలోచన చేయట్లేదు పిల్లగా. కొన్నిసార్లు కొద్దిమంది మనుషుల గురించి ఆలోచిస్తారు. మనం కూడా కొన్నిసార్లు మనుషుల గురించి ఆలోచిస్తాం. అరే, బైబిల్ మన చేతిలో పట్టుకుంటే ఎవరైనా చూస్తారేమో, మనం చర్చికి వెళ్తా ఉంటే ఎవరైనా చూస్తారేమో, మనం యేసు ప్రభు మాట ఎత్తితే ఎవరైనా మన గురించి తక్కువగా అనుకుంటారేమో అని కొన్నిసార్లు మనం అనుకుంటాము. యాయీరుకు అటువంటి ఫీలింగ్స్ అనేటువంటివి రావట్లేదు. నేను ఒక సమాజ మందిరానికి అధికారిగా ఉన్నాను, నేను ఇప్పుడు వీళ్ళందరి మధ్య ఈయన పాదాల మీద పడితే మనుషులు నన్ను తక్కువగా అంచనా వేసుకుంటారు కదా అనే ఫీలింగ్స్ అతనికి రావట్లేదు. వచ్చి ప్రభు పాదాల మీద పడతాను. మళ్ళీ మనం మత్తయి సువార్త 9వ అధ్యాయం 19వ వచనం,
యేసు లేచి అతని వెంట 9 ఒకసారి చదువుకున్నాం. 9 చదువుకున్నారా? అదే 18 ఒకసారి చదువు. చాలు. పిల్లలు ఇంకా ఇక్కడ ఏమని చదువుతున్నామంటే 19వ వచనాన్ని మనం గమనించినప్పుడు ముక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. ఆ ఇద్దరు సువార్తికులు రాస్తూ ఈ యాయిల్ అనేటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చే సమయంలో ఆమె చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతాం. వాళ్ళ మార్గం మధ్యలో ఉన్నటువంటి సమయంలో ఆమె చనిపోయింది అని అనుచరులు వచ్చి చెప్పినట్టుగా ఆ ఇద్దరు సువార్తికులు రాశారు. అయితే ఇక్కడ చనిపోయింది అన్నట్టు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు తెలియదు. ఇక్కడ మనం ఈ వచనాన్ని కొంచెం స్పష్టంగా పరిశీలన చేసినప్పుడు ఒక అధికారి వచ్చి ఆయనకు బ్రొక్కి హి వర్షిప్ జీసస్. అధికారి వచ్చి యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు? బ్రొక్కి అంటే వర్షిప్ చేస్తున్నాడు, ఆరాధిస్తా ఉన్నాడు. అసలు సందర్భం, అసలు ఆ పరిస్థితి ఎలాంటిదంటే కుమార్తె చనిపోబోతుంది, లేక చనిపోయిందని చెప్తున్నాడు. చనిపోయేటువంటి సమయంలో సహజంగా దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది అది అసహజంగా కనబడుతుంది. దేవుడు కార్యాలు చేసినప్పుడు సంతోషంతో ప్రభువును స్తుతించడం అనేది సహజంగా మనం వింటూ ఉంటాం. ఆ 10 మంది కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తులు స్వస్థపరచబడినప్పుడు వారిలో ఒకడు సంతోషంతో గంతులు వేస్తూ యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి ప్రభువును మొక్కినట్టుగా, ఆరాధించినట్టుగా, స్తుతులు అర్పించినట్టుగా మనం చూస్తాం. పిల్లలు అంటే ఏదైనా ఒక స్వస్థత కార్యం జరిగినప్పుడు, ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు సహజంగా మనం దేవుని స్తుతించేటువంటి వారంగా. కానీ ఇక్కడ ఇట్ ఈస్ ఫుల్లీ డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ పూర్తిగా వ్యత్యాసం కనబడతా ఉంది. ఏంటంటే చనిపోయినటువంటి సమయంలో ప్రభువును ఆరాధించాలి. చనిపోయినటువంటి సమయంలో దేవుణ్ణి ఆరాధించడం పిల్లలు. కుటుంబంలో మరణపు వాతావరణం అలుపుకొని ఉంటే హౌ కెన్ వన్ వర్షిప్ గాడ్ ఇఫ్ దేర్ ఈస్ రిచ్నెస్ అట్ హోమ్? కుటుంబంలో పరిస్థితి ఎలా ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి ఎలా ఆరాధించాలి? కుటుంబంలో కష్టాలున్నా, శ్రమలున్నా, బాధలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా దేవుని సన్నిధికి రావడం పిల్లలు. దేవుణ్ణి ఆరాధించడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, ఇవి చాలా ముఖ్యమైనటువంటి పనులు. ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధిస్తారు. యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు అంటాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని యెహోవా నామమునకు స్తోత్రం కలుగునుగా, స్తుతి కలుగునుగా. హి వర్షిప్ గాడ్. ఇక్కడ ఈయన వచ్చి యాయిలు ప్రభు దగ్గరికి వచ్చి మొక్కుతూ ఉన్నాడు. పిల్లలు ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అని రాస్తారు, ఆరాధించి ఏమంటున్నాడు? నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె. ఎంత విశ్వాసమో చూడండి. నా కుమార్తె చనిపోయింది, అయినను నీవు వచ్చి, అయినా పర్వాలేదు, నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది. ఎంతో విశ్వాసంతో మాట్లాడతాను, ఫుల్లీ కాన్ఫిడెన్స్. చనిపోయింది, పర్వాలేదు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు, ఆమె. ఎంత విశ్వాసం పిల్లలు!
ఎప్పుడైనా గమనించిన అసలు ఈ వాక్యాన్ని 100% విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. ఎక్కడ కూడా డౌట్ అనే సందేహం అనేటువంటిదే కనబడుతుంది. అటువంటి విశ్వాసాన్ని దేవుడు తప్పకుండా ఘనపరుస్తాడు. అటువంటి విశ్వాసానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిస్పందిస్తాడు. అటువంటి విశ్వాసం కలిగినటువంటి వారి జీవితాల్లో దేవుడు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు. నమ్ముటనే వలన అయితే నమ్మువాని సంస్థను సహా. నీవు దేవుని నమ్మితే if you believe in God, you will see the glory of God. నీవు దేవుని నమ్మితే ఆయన మహిమను, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచు. పూర్తి విశ్వాసంతో ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె బ్రతుకుని. నెక్స్ట్ 19. యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా యేసు లేచి అతని వెంట. జీసస్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్. తన యందు విశ్వాసం ఉంచేటువంటి వారి పట్ల యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు తన కార్యం చేసేదానికి సిద్ధంగా ఉంటాడు. యాయిరు చెప్పకముందే యేసు ప్రభు ఆయనతో కూడా వెళ్తామంటున్నారు. ఎందుకంటే యాయిరులో ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది. ద ఫెయిత్ దట్ వీ హ్యావ్ షేప్ గాడ్. మన విశ్వాసం దేవుడిని కదిలించేటువంటిదిగా. యాయిరు చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు అతని వెంట వెళ్తాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. 8. ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచాను. చాలు చాలు. శతాధిపతి అంటున్నాడు ఏమనంటే, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు అని అంటే యేసు ప్రభు నేను వచ్చి వారిని స్వస్థపరుస్తాను. ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఎంత అందుబాటులో ఉన్నటువంటి దేవుడు పిల్లలు, పిలిస్తే పలికేటువంటి వాడుగా ఉన్నాడు. నేను వచ్చి వారిని స్వస్థపరుస్తాను అంటున్నాడు పిల్లలు. అక్కడ కూడా శతాధిపతి యొక్క విశ్వాసాన్ని మనం చూడవచ్చు. ఆ విశ్వాసం గురించి యేసు ప్రభు మాట్లాడుతూ, ఇశ్రాయేలీయుల్లో ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదు. సరే, మళ్ళీ 20వ వచనం చదువుతాం. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళింది. యేసు ప్రభు మరి యాయిరుతో వెళ్తా ఉంటారు, శిష్యులు కూడా వెళ్తా ఉంటారు. ఆ వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ మనకు కనబడుతుంది. 3 సువార్తికులు కూడా ఈ సందర్భాన్ని గ్రంథస్థం చేశారు. మార్కు, లూకా వీరిద్దరు కూడా ఈ సందర్భంలో 12 సంవత్సరాల రక్తస్రావ రోగం గల స్త్రీని గురించి మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు ఆ మెసేజ్ మనం ధ్యానం చేయట్లేదు, కానీ సందర్భాన్ని గమనించినప్పుడు యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. యేసు ప్రభుతో పాటు శిష్యులు వెళ్తా ఉన్నారు. యేసు ప్రభుతో పాటు ఇంకెవరు వెళ్తున్నారు? యాయిరు కూడా వెళ్తా ఉన్నాడు. అసలు యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? యాయిరు ఇంటికి. కనుక ఈ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం గల స్త్రీకి జరిగినటువంటి అద్భుతాన్ని యాయిరు చూశాడా లేదా? యాయిరు కూడా చూశాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, యేసు ప్రభువును ఎవరైతే ఆహ్వానిస్తారో
యేసుక్రీస్తు ప్రభువుతో ఎవరైతే ఉంటారో వాళ్ళు అద్భుతాలను చూసేటువంటి వారుగా మారుతారు. ప్రభువుతో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది అద్భుతాలను చూశారు పిల్లలు. అనేక మంది అద్భుతాలను చూశాను. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 29-30 వచనాలు చదువుకున్నాం. 20వ అధ్యాయము 29-30 వచనాలు. బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళాను. చాలు, బహుజన సమూహం తిరిగారు. యేసు ప్రభుతో పాటు బహుజన సమూహం ఉన్నారు. అక్కడ ఇద్దరు గుడ్డి వాళ్ళు మనకు కనబడతారు. వారిద్దరికి ప్రభు చూపును ఇచ్చారు. ఆ చూపునిచ్చేటువంటి సమయంలో ఆ బహుజన సమూహము అనబడేటువంటి వాడు చూసారా లేదా? చూశారు. అంటే ప్రభువుతో ఎవరితో ప్రభువు ఉన్నా వారు ప్రభు యొక్క అద్భుతాలను చూసేటువంటి వారుగా, అనుభవించేటువంటి వారుగా. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. లూకా సువార్త 7:13. పాడెను ముట్టగా మోయించున్న వారు నిలిచిది. చాలా పిల్లలు, ఇక్కడ కూడా ఒక అద్భుతాన్ని మనం చూస్తాము. ఒక విధవరాలు కుమారుడు చనిపోయాడు. వాడి మీద కట్టి ఆ శవాన్ని మోసుకుని వెళ్తా ఉన్నారు. అటువంటి సమయంలో యేసు ప్రభు అక్కడికి రావడం, ఆ తల్లి పైన కనికరపడి ఆ కుమారుణ్ణి బ్రతికించి తల్లికి అప్పగించారు. ఆ సమయంలో కూడా చాలామంది ఉన్నారు. ఆ ఊరి వాళ్ళు ఉన్నారు, ఆ పాడిని మోసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ శవం యొక్క తల్లి అక్కడే. వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క అద్భుతాన్ని చూడరు. The people who be with Christ can see the miracles. ప్రభువుతో ఉండేటువంటి వారు ఆయన చేసేటువంటి అద్భుతాలను చూసేటువంటి వారుగా ఉంటారు. సరే, మొత్తం మీద యేసు ప్రభు యాయీరు ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లలు, యాయీరు ఇంటికి అడుగు పెట్టేటువంటి ఆ సమయంలో అక్కడ ఇంట్లో వాతావరణం ఎలా ఉందో, బయట పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 23వ వచనం చదవండి. మత్తయి సువార్త 9:23. అందులో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి. ఆ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎంతో మంది పిల్లల గ్రోవులు వాయిస్తా ఉన్నారు. ఎందుకు పిల్లల గ్రోవులు వాయిస్తున్నారు? అది మంచి కార్యమనా? చనిపోయారు. దాన్ని ఏమంటారంటే మరణ మృదంగాలు అంటారు. చనిపోయేటువంటి సమయం, చనిపోయిన స్థలంలో ఉండే సంగీతము, సంతోషంగా ఉండేటువంటి స్థలంలో ఉండే సంగీతం చాలా వ్యత్యాసంతో కూడి ఉంటుంది. అప్పుడప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారు. అది ఎట్లా ఉంటుందంటే ఎంతో దుఃఖంతో, ఏదో వేదనతో, బాధతో, విచారంతో ఉన్నట్టుగా. ఇక్కడ వీళ్ళు పిల్లల గ్రోవులు వాయిస్తున్నటువంటి ఆ నినాదాలు ఎలా ఉన్నాయంటే అది మరణ మృదంగాలు. తర్వాత మనుషులు, జనసమూహము ఎంతగానో ఏడుస్తూ ఉన్నారు. పిల్లలు ఎంత ఏడుస్తున్నారు, ఎలా ఏడుస్తున్నారు అనేది లూకా రాశాడు. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 52వ వచనం చదవడం. 8:52. ఆమె నిమిత్తం ఏడ్చుచు రొమ్ము కొట్టుకొను చూడగా. ఇంకొక పదం ఏడు మనం చూస్తా ఉన్నాం. ఆ చనిపోయినటువంటి 12 సంవత్సరాల
అమ్మాయి ఆ పాప కోసం ఎంతో మంది ఏడుస్తూ ఉన్నారు, గుండెలు బాదుకుంటూ ఉన్నారు. ఆ పరిస్థితి చూడండి ఎలా ఉందా. ఆర్తనాదాలు, మరణపు వాసనలు, ఎంతో దుఃఖం, బాధ, వేదన, అవన్నీ కూడా ఆ గృహం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అటువంటి ప్రాంతానికి యేసు ప్రభు అసలు నిజంగా ఈ పోర్షన్ మనం చదువుతున్నట్టు కాకుండా చూస్తున్నట్టుగా చదవాలి. మనం ఊహించుకుంటున్నట్టుగా చదివితే నిజంగా ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పిల్లలు ప్రభు ఆ గృహం దగ్గరికి వెళ్ళేసరికి ఆ ప్రాంతం అంతా కూడా అటువంటి స్థితిలో తర్వాత స్థలమీయుడి చాలు పోగానే ఏమంటున్నాడు, స్థలమీయుడి, గివ్ ద ప్లేస్. అక్కడ పిల్లల గ్రోవులు వాయించేటువంటి వారికి స్థలం ఉంది, ఏడ్చేటువంటి వారికి స్థలం ఉంది, గుండెలు బాదుకుంటున్నటువంటి వారికి స్థలం ఉంది. కానీ స్థలం లేనిది ఎవరికి? ప్రభువుకి. స్థలం ఏంటి అని ప్రత్యేకంగా ఆయన అనాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అక్కడ ఆయన స్థలం అనేటువంటిది లేదు. ఈ రోజుల్లో కూడా మనం గమనించినప్పుడు ఎంతోమంది జీవితాల్లో యేసు ప్రభువుకు స్థలం లేదు. ఎంతోమంది గృహాల్లో యేసు ప్రభువుకు స్థలం లేదు. ఎంతోమంది హృదయాల్లో యేసు ప్రభువుకి స్థలం లేదు. కొన్ని కుటుంబాలను మనం దర్శించినట్లయితే ఆ కుటుంబాల్లో సైతాను సంబంధమైనటువంటి కార్యక్రమాలు, సైతాను సంబంధమైనటువంటి వినోదాలు, త్రాగుడు, వ్యభిచారము, అశ్లీలకరమైనటువంటి దృశ్యాలు కొన్ని కుటుంబాల్లో కనబడతాం. There is no place to Jesus in such kind of families. కొన్ని కుటుంబాల్లో, కొన్ని గృహాల్లో యేసు ప్రభువుకి స్థలం అనేటువంటిది ఉండదు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టు చేయాలి, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను వారి వద్దకు. ఎన్నో తలుపులు మూయబడి ఉన్నాయి. ప్రభువుకు స్థానం ఇవ్వకుండా, ప్రభువును ఆహ్వానించకుండా, ప్రభువు వారి జీవితాల్లో కార్యం చేయకుండా మెనీ డోర్స్ ఆర్ షట్. డోర్స్ ఆర్ షట్. అనేక తలుపులు మూయబడి. కొన్ని హృదయాల్లో, కొద్దిమంది హృదయాల్లో దేవునికి స్థానం ఉండదు. పిల్లలు మరి దేనికి మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. మార్కు 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును. చాలు. హృదయంలో ఏమున్నాయి? రకరకాల పాపములు అనేటువంటివి. దేవునికి స్థలం లేని హృదయం, రకరకాల అపవిత్ర సంబంధమైనటువంటి కార్యకలాపాలకు స్థలం అనేటువంటిది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం చదవండి. 8:18. అమ్మా 8:18. అంతటా ఒక శాస్త్రి వచ్చి చదవండి. నీవు ఎక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవుగానే మనుష్య కుమారునికి
తల వాల్చుకున్నకైనను స్థలం లేదు. తల వాల్చుకునేదానికి కూడా స్థలం లేదు. ప్రభు ఇక్కడికి వచ్చి మొదటిగా ఏమంటున్నాడు? స్థలమయ్యుడు. ఆ శాస్త్రితో ఏమంటాడంటే, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు కలుగు కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకున్నకైనను స్థలము. ఎంతో మంది హృదయాల్లో, గృహాల్లో, జీవితాల్లో యేసు ప్రభు లేడు. యేసు ప్రభు లేనటువంటి జీవితాల్లో ఎంతో దుఃఖం, ఎంతో బాధ, ఎంతో కన్నీరు, ఎంతో విలాపము. ప్రభు ఇక్కడికి వచ్చి ఏమన్నాడంటే, స్థలం ఇది, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. యాయేలు ఏమంటున్నాడు? నా కుమార్తె చనిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాడు ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోయింది కానీ ప్రభు అంటున్నాడు, ఆమె చనిపోలేదు. మనం మరణాన్ని చూస్తాం, ప్రభు జీవాన్ని చూస్తాం. మనం వ్యాధిని చూస్తాం, ప్రభు స్వస్థతను చూస్తాం. మనం సమస్యను చూస్తే ప్రభు పరిష్కారాన్ని చూస్తాం. మన చూపు వేరు, ప్రభు యొక్క చూపు వేరు. మన ఉద్దేశాలకు దేవుని ఉద్దేశాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అందరూ ఏమంటున్నారు అంటే, ఆమె చనిపోయింది. ప్రభు మాత్రం అంటున్నాడు, ఈమె నిద్రించుచున్నదే కానీ కనుక ద వే ఆఫ్ గాడ్స్ థింకింగ్ ఈస్ డిఫరెంట్. మనం ఆలోచించే ఆలోచన విధానం కంటే దేవుని యొక్క ఆలోచన విధానం చాలా వ్యత్యాసంతో కూడినది. We can see the past and present, but we can't see the future. But God can see the future. మనం గతాన్ని, ప్రస్తుతాన్ని ఒకవేళ చూడగలుగుతాం కానీ భవిష్యత్తును మనం చూడలేం. కానీ దేవుడు భవిష్యత్తును కూడా చూడగలుగుతాడు. చదవండి, అదే వచ్చినాను అండి. స్థలమీయుడి వారితో చెప్పగా వారు ఆయనను ఏం చేస్తున్నారట? అపహసిస్తా ఉన్నారట. అంటే ఆయన వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు. లోకానికి యేసుక్రీస్తు ప్రభు అపహాస్యం ప్రియ. సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుచున్న వారికి వెలితనము అని బైబిల్లో వాళ్ళకి అపహాస్యంగా ఉంది ఆయన మాటలు, హాస్యాస్పదంగా ఉంది. కొద్దిమంది అంతే దేవుని మాటలను అపహసిస్తారు, దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేటువంటి విధంగా మాట్లాడతారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 37వ వచనం చూడండి. 11:37 వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా? ఇలా వాళ్ళు ఒక రకంగా దే మిస్అండర్స్టూడ్ జీసస్. యేసు ప్రభువుని అపార్థంగా చేస్తారు. ఇక్కడ వీళ్ళు అపహసిస్తూ ఉన్నారు. పిల్లలు అపహసిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? చదవండి 25వ వచనం. జన సమూహమును పంపివేసి ఆ అపహసించినటువంటి వాళ్ళని పంపించేస్తాడు. He sent out them. వాళ్ళని ఆయన పంపించేసాడు. కొన్నిసార్లు మనుషులు
దేవుణ్ణి తక్కువ అంచనా వేసి ఆయన కార్యాలను చూడలేనటువంటి స్థితిలో ఉంటారు. చూడలేనటువంటి స్థితిలో ఉంటారు పిల్లల. మత్తయి సువార్త 13:58 చూడండి. 13:58 వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. వాళ్ళ అద్భుతాలను చూడలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ అవిశ్వాసం అడ్డం వచ్చేస్తాం. ఇక్కడ ప్రభు వాళ్ళందరినీ పంపించేశాడు పిల్లలు. వాళ్ళు అపహసించారని ఆయన తన కార్యాన్ని ఆపేవాడు కాదు. ప్రభువు ఏదైనా చేయాలని ఉద్దేశిస్తే ఆయన ఆపగలిగిన వాళ్ళు ఎవరున్నారు? There is none in this world to stop his acts when he decides to do his work. పిల్లల దేవుడు తన కార్యాన్ని చేసేదానికి తీర్మానిస్తే దాన్ని ఆపగలిగినటువంటి వాడు లోకంలో ఎవరు కూడా. ఆయన కార్యం చేస్తే దాన్ని తిప్పగలిగినటువంటి వాళ్ళు, ఆయన ద్వారం మూస్తే దాన్ని తీయగలిగినటువంటి వాళ్ళు లేదు. వాళ్ళ అపహాస్యము ఆయన కార్యాన్ని ఎక్కడ ఆపలేకపోయింది. లోపలికి ప్రవేశించారు. చదవండి. ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచింది. ఆయన లోపలికి వెళ్ళేటువంటి సమయంలో ఆయనతో పాటు ఎవరున్నారు అంటే ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ మనం కేవలం చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచింది అని చూస్తున్నాం. కానీ మార్కు లూకాలో ఆ శవంతో ప్రభువు మాట్లాడినట్టుగా చదువుతాం. ప్రభువు లోపలికి వెళ్ళేటువంటి సమయంలో ప్రభుతో పాటు మరి ఆయన యొక్క యాయుడు ఉన్నాడు. యాయుడు యొక్క కుటుంబం ఉంది. తర్వాత శిష్యుల్లో పేతురు, యోహాను, యాకోబు కూడా వాళ్ళని వెంట పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆ అమ్మాయికి జీవాన్ని కలిగించారు. ఇంకా లూకా మార్కు ఏమని రాశారంటే ఒకసారి చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 55వ వచనం చదువు. 8:55 ఆమె ప్రాణము, దాని ముందు వచనం కదా. అయితే ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా చాలు. చిన్నదాన లెమ్మని ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. చిన్నదాన లెమ్మని ఇక్కడ ఒక పదం మనకు కనబడుతుంది. ఏంటంటే ప్రాణము తిరిగి వచ్చాను. అసలు నిజంగా అది చాలా థియాలజికల్ ఏమంటే వేదాంత సమానమైనటువంటి పదజాలం. ప్రాణం తిరిగి వచ్చాను. ప్రభువు మాట్లాడిన వెంటనే ఆ ప్రాణం ఎక్కడో గాల్లో కలిసిపోయినటువంటి ప్రాణం తిరిగి మళ్ళీ ఆ శరీరంలోకి ఇంట్లోకి. నిజంగా ఎంత అద్భుతం అది. ఎప్పుడైతే ప్రాణం తిరిగి వచ్చిందో అమ్మాయి లేచి వచ్చింది. అమ్మాయికి భోజనం పెట్టమని చెప్పింది. అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి అంటే మరణపు వాతావరణం. ఇప్పుడు ఏమైపోయింది? జీవపు వాతావరణం. అప్పటి వరకు అక్కడ దుఃఖము అనేటువంటిది ఉంది, కన్నీరు అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఏమైంది? అవన్నీ కూడా రీప్లేస్ అయిపోయింది. సంతోషం, ఆనందం, గొప్ప సంతోషంతో ఆ కుటుంబం నింపబడింది. ఎప్పుడైతే యేసు ప్రభువును వాళ్ళు ఆహ్వానించారో, విశ్వాసంతో యాయిరు ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నారో, ప్రభు యొక్క అద్భుతాన్ని వాళ్ళు చూడగలరు. ఆ దుఃఖం వెళ్ళిపోయింది, ఆ మరణం వెళ్ళిపోయింది, ఆ కన్నీరు తొడవపడింది. ఆ కుటుంబం అంతా గొప్ప సమాధానం అంతా ప్రభువుకు సాక్షిగా నిలబడగలిగారు. మరి యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా
ఉన్నటువంటి వాడు. ఆ రోజే కాదు, ఈరోజు కూడా దేవుడు తన కార్యాలను చేసేటువంటి వాడిగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి విశ్వాసంతో ప్రభువుని వెంబడించినప్పుడు, ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో తీవ్రుడిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా తన కార్యాన్ని చేసేటువంటి వాడిగా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యాయీరు తన కుమార్తె చనిపోయిన సమయంలో మిమ్మల్ని ఆరాధించాడు. మీ పాదాలను పట్టుకున్నాడు, మనుషుల వైపు చూడలేదు, మిమ్మల్ని వేడుకున్నాడు. ప్రభా, విశ్వాసంతో మీ శక్తిని తాకే ప్రయత్నం చేశారు. ప్రభా, మీరు యాయీరు యొక్క విశ్వాసాన్ని, దీనత్వాన్ని, అతని హృదయంలో ఉన్న వేదనను చూశారు, అతని ఆరాధనను అంగీకరించారు. ప్రభా, యాయీరు యొక్క కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని మీరు చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క శక్తి తరతరములకు ఒకటే విధముగా ఉన్నది కనుక మా జీవితాల్లో ఎక్కడ మేము ఎటువంటి అవసరత కలిగి ఉన్నామో దాన్ని మీ వద్దకు తీసుకొచ్చే వారముగా చేయండి. మీ పాదాలను పట్టుకునే వారముగా చేయండి. విశ్వాసంతో మీ వైపు చూడగలుగుతూ దయచేయండి. మీ యొక్క దృష్టి మాత్రం దయచేయమని ప్రార్థిస్తుంది. మాలో ఎక్కడెటువంటి అవిశ్వాసం, అపహాస్యం వంటివి లేకుండానట్లుగా సాధించండి. మీ కృపలను భద్రపరిచి విన్న ఈ వర్తమానం మా జీవితానికి అన్వయించుకుంటూ కృప దయచేయండి. ఏ అవసరంలో మేము ఈ మాటలు ఆయన అన్వయించుకోవాలని మీరే ఆలోచించి నడిపింపు దయచేయండి. మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు కుటుంబాన్ని తోడై ఉండి కాపాడు. ఆమేన్. రేపు మనం